అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకుతూ ఉంటాయి. అయితే మనం ఆ ఇన్ఫెక్షన్స్ ను హాస్పిటల్కు వెళ్లి టాబ్లెట్స్ తీసుకొని తగ్గించుకుంటాం. కానీ మందులు వాడకుండా ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి ఇంకొక మార్గం ఉందని చెప్పింది హీరోయిన్ సమంత. సమంత చెప్పిన ఈ విధానమే ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులేషన్ చేయడం వల్ల రిలీఫ్ గా ఉంటుందని సమంత తెలిపింది. దీనిని డాక్టర్ సిరియా కబీ ఫిలిప్స్ దీన్ని తప్పుపట్టాడు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదని ఆయన హెచ్చరించారు. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతను చెప్పాడు. ఆరోగ్యం పట్ల సమంతకు ఏమీ తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సలహాలు ఇస్తున్న సమంతను జైల్లో పెట్టాలని ఆయన కమెంట్ చేశాడు. తాజాగా ఈ అంశం గురించి సమంత స్పందించింది. సమంత తన సోషల్ మీడియా పోస్ట్లో గత 2 సంవత్సరాలుగా నేను అనేక రకాల ఔషధాలను తీసుకోవాల్సి వచ్చింది. నేను తీసుకోవాలని గట్టిగా సూచించిన ప్రతిదాన్ని ప్రయత్నించాను. పేరు పొందిన డాక్టర్స్ పరిశోధన చేసిన తర్వాత వారు సూచించినట్టుగా ఉపయోగించాను. ఈ ట్రీట్మెంట్స్ చాలా ఖరీదైనవి. నేను దానిని భరించగలిగినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. ఇంతటి ఖర్చును భరించలేని వారి గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. సాంప్రదాయ చికిత్సలు నా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లేదు, కానీ ఇవి ఇతరులకు బాగా పనిచేసి ఉంటాయని నేను ఖచ్చితంగా భావిస్తాను. ఒక పెద్ద మనిషి నా పోస్టుపై, నా ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడి చేశాడు. ఆ పెద్ద మనిషి కూడా వైద్యుడేనని అన్నాడు. అతనికి నాకంటే ఎక్కువ తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నా గురించి మాట్లాడిన అతని ఉద్దేశాలు గొప్పవని నాకు ఖచ్చితంగా తెలుసు. అతను తన మాటలతో రెచ్చగొట్టకుండా ఉంటే అది అతని పట్ల గౌరవాన్ని పెంచేది. ముఖ్యంగా నన్ను జైల్లో వెయ్యాలని ఆయన సూచించాడు. పర్వాలేదు, నేను సెలబ్రిటీ అనే కోణంలో ఆయన అన్నారని అనుకుంటున్నాను. నేను సెలబ్రిటీగా కాకుండా ట్రీట్మెంట్ అవసరమైన వారి కోసం ఒక వ్యక్తిగా పోస్ట్ చేశాను. నేను ఖచ్చితంగా ఈ పోస్ట్ నుంచి డబ్బు సంపాదించడం లేదు. ఇదే చేయండి అని నేను ఆమోదించడం లేదు. సాంప్రదాయ ఔషధం పనిచేయని వారు మరో దారి కోసం వెతుకుతారు. అలాంటి వారి కోసం నేను ఈ చికిత్స ఒక ఎంపిక సూచించాను. లివర్ డాక్ తనను టార్గెట్ చేయడం కంటే తన డాక్టర్తో ఇదే చర్చ జరిపి ఉంటే బాగుండేదని సమంత అన్నారు. నేను ట్యాగ్ చేసిన డాక్టర్ను మర్యాద పూర్వకంగా ఆహ్వానించి చర్చ జరిపితే బాగుంటుంది. ఇద్దరు అధిక అర్హత కలిగిన నిపుణుల మధ్య చర్చ జరిగితే దాని నుంచి నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను అంటూ సమంత తన పోస్ట్ లో తెలిపింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.